గాడిద కష్టం కన్నా నెమలి నాట్యానికే విలువ ఎక్కువ అన్నట్లు తయారైందట అక్కడి కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి. అంతేకాదు ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్టు మరోదారి అన్నట్లుగా ఉన్న ఆ ఎమ్మెల్యే వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట అక్కడి కార్యకర్తలు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఆ ఎమ్మెల్యే ఎవరు, అక్కడి పరిస్థితులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తుంగతుర్తిలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే మందుల సామిల్ వెంట ఉంటే మరో వర్గం జిల్లా సీనియర్ నేతల వెంట నడుస్తోందని ఓపెన్ టాక్. కొంతకాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా రచ్చ రొటీన్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు మందుల సామిల్. ఆయనకు లోకల్ కాంగ్రెస్ క్యాడర్ తో పాటు నియోజకవర్గంలో పట్టున్న ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు రెడ్ కార్పెట్ పరిచారు. ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించి భారీ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇంకా అంతా స్వర్ణయుగమే అనుకున్నారు. అయితే తుంగతుర్తి కాంగ్రెస్ క్యాడర్ కు అనుకోని షాక్ ఇచ్చారట ఎమ్మెల్యే మందుల సామిల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన పార్టీ క్యాడర్ ను వదిలిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లకే పదవులు కట్టబెడుతున్నారన్న అసంతృప్తితో పాత క్యాడర్ కనిపిస్తున్నారు. ఇది కాస్త చిలికి తుంగతుర్తి నియోజకవర్గంపై పట్టున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పాత క్యాడర్ వెళ్లి మొరపెట్టుకున్నారట. దీన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే మంత్రులతో, సీనియర్లతో పరిచయాలు ఉన్న లీడర్లను అధికార పార్టీ కార్యక్రమాలకు మరింత దూరం పెట్టారట. కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదని సమాచారం. ఈ వరుస పరిణామాలతో కార్యకర్తలు, నాయకులు విసిగిపోయారు. పలుమార్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. అలాగే పలు సమావేశాల్లో తమ గోడును వెళ్లబోసుకున్నారట. తాజాగా సూర్యాపేట కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామిల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యకర్తలు. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు అన్న ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల దృష్ట్యా అరవపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చైర్మన్ పదవిని రామిరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరుడికి కట్టబెట్టారు. దీంతో పాత క్యాడర్ను కొంత చల్లబరిచినట్టు కనిపించినా ప్రమాణ స్వీకార మహోత్సవానికి మందుల సామిల్ వర్గం ఎవరూ కనిపించలేదు. దీంతో అంతర్గత పోరు మరింత బలపడుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అంతర్గత పోరు అధికార పార్టీకి తలపోటుగా మారుతుందా లేదా, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటారా? ఈ ఇష్యూని పార్టీ హైకమాండ్ ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి మరి.